చంద్రబాబు నాయుడు రాజకీయ యాచకుడు అన్నారు సిపిఐ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన బాబు ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని భిక్షాందేహి అని అడుక్కుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సపోర్ట్ లేకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండలేదని, అలాంటి స్థాయి ఉండి కూడా మోదీ ముందు చంద్రబాబు తగ్గి ఉండటం వెనుక కారణమేంటో ప్రజలు ఆలోచించాలన్నారు నారాయణ. చంద్రబాబు ఏమంటారంటే సమర్థించాడు పార్లమెంట్లో, చాలా గొప్ప బిల్లు అని. మళ్ళీ ఆయనకి వెళ్ళి భిక్షాదేహి దాని మీద డబ్బులు నష్టం ఉంది, ఆ డబ్బులు మాకేంటి అడుగుతున్నాడు. అంటే అక్కడ సమర్థించినందుకు ఈ డబ్బులు అడుక్కోవడం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు అలవాటు ఏంటంటే తిరుగుతుండమే. మీరు కొండకు పోయేటప్పుడు పింగాణి బొచ్చి ఉంటుంది ఒకటి, దానికి 3 నామలు పెట్టుంటారు. అది పెట్టుకొని పాపం వాళ్ళు ఉండేటువంటి పేదవాళ్ళు అడుక్కుంటుంటారు. అది అలవాటు. బహుశా చంద్రబాబు నాయుడు గురించి రోజు చూశాడు కాబట్టి ఆ బొచ్చెత్తుకుని పోయినట్టున్నాడు అడుక్కోవడానికి. అడుక్కోవడానికి ఆయన కర్మ అని రాజకీయ హక్కు ఇచ్చారు కదా. మీరు లేకుండా కూడా ఆయన ప్రధానమంత్రి ఉండడు. చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తే ప్రధానమంత్రి పదవి పోతుంది. అది ఇప్పుడున్న పరిస్థితి. కాబట్టి నువ్వు కాలు వేసుకొని ఆ కొండ కింద కూర్చొని రామని చెప్పింది అడగాల్సిన పోయి నువ్వు అడుక్కోవడం వెళ్ళదు పోయి. ఇది రాజకీయ యాచకత్వం.